సో మనకి స్టూడెంట్స్ నవోదయ మరియు సైనిక్ రాసేటటువంటి పిల్లలు ఎవరైనా సరే 6th క్లాస్ ఎంట్రన్స్కి నెంబర్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాము. సో మనము ఫస్ట్ డిజిట్స్ గురించి నేర్చుకోవడం జరిగింది, నెంబర్ సిస్టమ్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి 2 డిజిట్ నెంబరు, 3 డిజిట్ నెంబరు, 4 డిజిట్ నెంబరు, 5 డిజిట్ నెంబరు అంటే ఏంటిది, స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఏంటిది, లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఏంటిది, స్మాలెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏంటిది, లేదా లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏంటిది అనేది నేర్చుకున్నాం. ఇక్కడ డిజిట్స్ యొక్క వాల్యూ, ఓకే, డిజిట్స్ యొక్క వాల్యూ ఒకసారి చూద్దాం. సో మనకి డిజిట్స్కి 2 రకాల వాల్యూస్ ఉంటాయి. ఏంటివి అసలు డిజిట్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 0 ఎన్ని 10 డిజిట్స్ ఉన్నాయి. 10 డిజిట్ అంటే డెసి, ఓకే, డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని చెప్పుకున్నాం. ఒకవేళ నేను ఇక్కడ 52 రాశాను, దీని యొక్క వాల్యూ ఎంత, 2, 2 కదా దాని యొక్క వాల్యూ. ఇప్పుడు నేను 25 రాశాను, అర్థమవుతుందా? ఇక్కడ 2 యొక్క వాల్యూ ఎంత, 2 యొక్క వాల్యూ ఎంత, ఇక్కడ 2 యొక్క వాల్యూ 2నే. కానీ ఇక్కడ 2 రకాల వాల్యూస్ ఉన్నాయి. ఒకటి ప్లేస్ వాల్యూ, ఇంకొకటి ఫేస్ వాల్యూ. ప్లేస్ అంటే అది ఉన్న చోట ఆ డిజిట్ యొక్క వాల్యూ. ఫేస్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది. ఫేస్ వాల్యూ అర్థమవుతుందా? ఇక్కడ 2 అంటే 2, ఫేస్ వాల్యూ 2నే. కానీ ఇక్కడ 2 అంటే ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది, ఇదేంటిది 25, ఒకట్ల స్థానము మరియు 10ల స్థానము, యూనిట్ ప్లేస్, టెన్స్ ప్లేస్. దీన్ని ఏ విధంగా రాయొచ్చు ఇప్పుడు, 20 + 5 ఈ విధంగా రాయొచ్చు కదా, 25. అంటే ఇక్కడ ఉన్నటువంటి 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, మనకి 20 అయిందనమాట. లేదు ఈ విధంగా రాస్తా చూడండి, 235. ఇక్కడ కూడా 2 ఉంది. ఇక్కడ 2 యొక్క ఫేస్ వాల్యూ ఎంత, ఇక్కడ 2 యొక్క ఫేస్ వాల్యూ అబ్సల్యూట్లీ 2నే, దాని ప్లేస్ వాల్యూ అర్థమవుతుందా, సారీ దాని ఫేస్ వాల్యూ ఎంత, 2నే. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఈ 10 డిజిట్స్ ఎక్కడ ఉన్నా కూడా ఈ 10 డిజిట్స్, ఈ 9 డిజిట్స్ వాటి యొక్క ఫేస్ వాల్యూ అనేది అదే విధంగా ఉంటుంది. మనం 9 తీసుకుంటే 9 ఫేస్ వాల్యూ అనేది, వాటి యొక్క ఫేస్ వాల్యూ అనేది ఒకే విధంగా ఉంటుంది. కానీ ప్లేస్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ప్లేస్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ దీని యొక్క వాల్యూ ఎంత, 50 + 2, ఓకే. దీని యొక్క 2 యొక్క వాల్యూ ఎంత, 2. ఇక్కడ 2 యొక్క వాల్యూ ఎంత, ఇది ఏ ప్లేస్లో ఉంది, మనకి 10th ప్లేస్లో ఉంది. 10th ప్లేస్లో ఉందంటే 2 యొక్క వాల్యూ ఏమైంది, 20 అయింది. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏడుంది, 2 100s ప్లేస్లో ఉంది. అప్పుడు ఏమవుతుంది, 200 + 35. 3 యొక్క ఇక్కడ 3 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది, ఫేస్ వాల్యూ ఎంత అవుతుంది, ఫేస్ వాల్యూ ఆల్వేస్ 3నే అవుతుంది. కానీ దీని యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసరికి 30 అవుతుంది, 30. నెక్స్ట్ 5 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత అవుతుంది, ప్లేస్ వాల్యూ 5ఏ ఉంది, ఫేస్ వాల్యూ కూడా 5ఏ ఉంది. ఎందుకు, ఇది ఒకట్ల స్థానంలో ఉంది. ఎంత అవుతుంది మనకు, 5 అవుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఒకసారి చూద్దాం, 2 4 5 6 అర్థమవుతుందా? ఇక్కడ 2 యొక్క ఫేస్ వాల్యూ ఎంత, ఫేస్ వాల్యూ అంటే ఏం లేదు, మనము డిజిట్స్లో ఏ వాల్యూ అయితే ఉంటుందో దాన్నే మనము ఫేస్ వాల్యూ అంటాం. కానీ ప్లేస్ వాల్యూ అనేది అది ఏ డిజిట్స్ ఏ ప్లేస్లో ఉంది, ఒక దగ్గర 100 ప్లేస్లో ఉండొచ్చు సేమ్ డిజిట్. ఇక్కడ 2 అనేది యూనిట్ ప్లేస్లో ఉంది, అందుకని దీని వాల్యూ 2 అయింది. ఇక్కడ 2 అనేది 10th ప్లేస్లో ఉంది, 10th ప్లేస్లో ఉంది, అందుకే ఇది 20 అయింది. ఇక్కడ 2 అనేది 100s ప్లేస్లో ఉంది, అందుకే దీని వాల్యూ 200 అయింది. ఇక్కడ 2 అనేది 1000s ప్లేస్లో ఉంది, అర్థమవుతుందా, 2000, ఓకే. ఇక్కడ 2 యొక్క వాల్యూ ఎంత, ప్లేస్ వాల్యూ 2000 ప్లస్ ఇక్కడ 4 యొక్క వాల్యూ ఎంత, 100s ప్లేస్లో ఉంది కాబట్టి 400 ప్లస్ ఇక్కడ 5 యొక్క వాల్యూ ఎంత, ఇక్కడ 5 అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది, ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 5గానే తీసుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, అది టెన్స్ ప్లేస్లోకి వచ్చిందంటే 50 అవుతుంది, 50. అప్పుడు ఏమవుతుంది మనకి, నెక్స్ట్ ఇక్కడ 6 అనేది 6.
ఈ విధంగా అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. 2 3 6 4 3. ఇక్కడ చూడండి, సరే రెండోది ఇక్కడ 8 తీసుకుందాం. ఇక్కడ కూడా 2 ఉంది. మళ్ళీ ఏ పొజిషన్లో ఉంది? ఇక్కడ 1, 10, 100, 1000, 10,000. ఇక్కడ 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? ఇక్కడేమో 2000. ఇక్కడ 2 యొక్క ప్లేస్ వాల్యూ 20,000. అర్థమవుతుందా? ఎన్ని? 20,000. ఇక్కడ 20,000. ఇక్కడ 3 యొక్క వాల్యూ ఎంత? ఇక్కడ 3 యొక్క వాల్యూ ఎంత? అక్కడ ప్లేస్ వాల్యూ ఎంత? ఇది 10s పొజిషన్లో ఉంది కాబట్టి ఇక్కడ 30 అయింది. కానీ ఇక్కడ 1000s పొజిషన్లో ఉంది కాబట్టి 3000 అవుతుంది. 3000. ఇక్కడ 6, ఇక్కడనేమో యూనిట్ ప్లేస్లో ఉంది 6. ఇక్కడికి వచ్చేసరికి 100s పొజిషన్లో ఉంది కాబట్టి 600 ప్లస్. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ 4, ఒకసారి ఇక్కడికి వచ్చేసరికినేమో 100s పొజిషన్లో ఉంది కాబట్టి 400 అయింది. ఇక్కడికి వచ్చేసరికి 10th పొజిషన్లో ఉంది కాబట్టి ఏమవుతుంది? 40. ఇక్కడ 8 ఉంది యూనిట్ పొజిషన్లో, ఏమవుతుంది? 8. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమైందా క్లియర్గా? ఏంటి ఇక్కడ ప్రతి ఒక్క డిజిట్స్కి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డిజిట్కి వాటికి ప్లేస్ వాల్యూ ఉంటుంది, ఫేస్ వాల్యూ ఉంటుంది. ఫేస్ అంటే ఇది కనిపించే వాల్యూ. ఆ కనిపించే వాల్యూ ఎప్పుడు కూడా మనము నార్మల్గా కౌంట్ చేసేటటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. ఇక్కడ మనకు ఒకవేళ దీని యొక్క ఫేస్ వాల్యూ అడిగిన అనుకో 2 యొక్క ఫేస్ వాల్యూ ఇక్కడ 2నే, ఇక్కడ 2 యొక్క ఫేస్ వాల్యూ అడిగిన అనుకో 2నే. కానీ ఇక్కడ ఏమడుతుండు? ప్లేస్ వాల్యూ అడిగేసరికి ఆ 2 యొక్క వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. ఎందుకు చేంజ్ అయిపోతుంది? అది పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడనేమో 1ల పొజిషన్లో ఉంది, ఇక్కడనేమో 10ల పొజిషన్లో ఉంది, ఇక్కడేమో 100ల పొజిషన్లో ఉంది, ఇక్కడేమో 1000 పొజిషన్లో ఉంది, ఇక్కడేమో 10,000 పొజిషన్లో ఉంది. అర్థమవుతుందా? ఇది డిఫరెన్స్ అనమాట. ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అంటే ఏంటిది అనేది డిఫరెన్స్ ఇదనమాట. సో ఇప్పుడు అర్థమైందా? డిజిట్ యొక్క ఫేస్ వాల్యూకి ప్లేస్ వాల్యూకి డిఫరెంట్ ఏంటిది? ఫేస్ వాల్యూ అనేది ఆల్వేస్ సేమ్గా ఉంటుంది. అది 5 అనేది 1ల స్థానంలో ఉన్న, 10ల స్థానంలో ఉన్న, లేదా 100s పొజిషన్లో ఉన్న, 1000s పొజిషన్లో ఉన్న 5 వాల్యూ ఆల్వేస్ 5. ఏంటిది? ఫేస్ వాల్యూ. ఒకవేళ ప్లేస్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఏ విధంగా చేంజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 5 అనేది యూనిట్ ప్లేస్లో ఉందనుకో 5 వాల్యూ 5 ఉంటుంది. లేదు 10th పొజిషన్లో ఉందనుకో వాల్యూ 50 అవుతుంది. లేదు 100 పొజిషన్లో ఉందనుకో వాల్యూ 500 అవుతుంది. ఆ విధంగా మారిపోతుందని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ అనేవి చేద్దాం చూడండి. విచ్ డిజిట్ హ్యాస్ ద మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ ఇన్ ద నెంబర్? ఓకే, ఈ ఇచ్చిన నెంబర్లో ఏ డిజిట్కి మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ ఉంది? మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎప్పుడు కూడా. ఇక్కడ అడిగేది ఏంటిది? ప్లేస్ వాల్యూ. ప్లేస్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా, చేంజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు, కానీ ప్లేస్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం అడుగుతుండు? విచ్ డిజిట్ హ్యాస్ ద మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ ఇన్ ద నెంబర్ అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని డిజిట్స్లోకెల్లా ఏ డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ ఎక్కువగా ఉంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 9, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 6. ఒకసారి మనం రాద్దాం. ఆప్షన్ డి 6 యొక్క వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ ప్లేస్ వాల్యూ 8 అనేది యూనిట్ ప్లేస్లో ఉందంటే 80 అవుతుంది. 6 అనేది 6 పొజిషన్ అంటే 10th పొజిషన్లో ఉందంటే 60 అవుతుంది. సో 6కి 60. ఓకే, వాల్యూ ఎంత? 60. నెక్స్ట్ 5 ఒకసారి చూద్దాం. 5 ఏ పొజిషన్లో ఉంది? యూనిట్ ప్లేస్, 10th ప్లేస్, 100s, 1000s అండ్ 5 10,000 పొజిషన్. అంటే ఇప్పుడు ఎక్కడుంది మనకి? 5 అనేది ఏ పొజిషన్లో ఉంది? 59,368 అనేది నెంబర్. ఇక్కడ 5 అనేది ఏ పొజిషన్లో ఉంది? 5 అనేది 1000s పోస్ట్లో ఉంది. ఏ 1000? 10,000 పొజిషన్లో ఉంది. 50,000. అర్థమవుతుందా? ఓకే, 50,000. నెక్స్ట్ ఒకసారి 8 చూసుకున్నట్లయితే 8 ఎక్కడ ఉంది? యూనిట్ ప్లేస్లో ఉంది. దాని యొక్క వాల్యూ ఏమవుతుంది? యూనిట్ ప్లేస్లో ఉంటే ఆల్వేస్ 8గానే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఒకసారి 9 యొక్క వాల్యూ ఏ పొజిషన్లో ఉంది? 9 అనేది
థౌజండ్స్ పొజిషన్లో ఉంది అంటే అప్పుడు మనకు 9 యొక్క వాల్యూ ఎంత అవుతుంది 9000 అవుతుంది అర్థమవుతుందా ఇక్కడ ఈ ఇచ్చిన డిజిట్స్లో దేని యొక్క ఏ డిజిట్ యొక్క ఫేస్ వాల్యూ ఎక్కువ అని అడిగితే ఫేస్ వాల్యూ ఎక్కువ అంటే టక్కున మనం చెప్పేయచ్చు 9 ఎందుకు మనకు డిజిట్స్లో ఎక్కువ ఫేస్ వాల్యూ ఉన్నది దేనికి 9కి ఉంది తక్కువ ఫేస్ వాల్యూ ఉన్నది ఏంటిది 1కి ఉంది 0కి కూడా ఉంది కానీ ఇక్కడ స్మాలెస్ట్ ఏమవుతుంది 1 అవుతుంది తక్కువ ఫేస్ వాల్యూ ఉన్నది 0కి అసలు వాల్యూ లేదు నెక్స్ట్ ఇక్కడ చూస్తే లార్జెస్ట్ ఫేస్ వాల్యూ ఉన్నది 9 అవుతుంది కానీ ఇక్కడ అడుగుతున్నది ఏంటిది ఫేస్ వాల్యూ కాదు ప్లేస్ వాల్యూ అడుగుతుంది 9కి ఎంత ఉంది కేవలము 9000 మాత్రమే ఉంది కానీ ఇక్కడ 5కి ఎంత ఉంది 50000 ఉంది 50000 ఉంది అంటే ఏంటిది ఇక్కడ విచ్ డిజిట్ హ్యాస్ ద మ్యాక్సిమం ప్లేస్ వాల్యూ ఎక్కువ ప్లేస్ వాల్యూ కలిగి ఉంది ఆ ఇచ్చినటువంటి నెంబర్స్లో అదేమవుతుంది 5 అవుతుంది ఎందుకు 5 యొక్క వాల్యూ 50000 లాగా ఉంది 50000 అనేది 9000 కంటే ఎక్కువ అర్థమవుతుందా మన ఆన్సర్ ఏమవుతుంది సి ఆన్సర్ అవుతుంది అర్థమవుతుందా సి అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఒకసారి చూడండి వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ 5 ఏమడుగుతున్నాడు ప్లేస్ ఆఫ్ 5 కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఒక నెంబర్లో 2 టైమ్స్ సేమ్ డిజిట్ ఇస్తాడు 2 టైమ్స్ సేమ్ డిజిట్ ఇచ్చి ఆ ఫస్ట్ ఒక పొజిషన్లో ఉన్నటువంటి డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూ ఇంకొక పొజిషన్లో ఉన్నటువంటి అదే డిజిట్ యొక్క ప్లేస్ వాల్యూని కూడితే ఎంత అవుతుంది లేదా తీసివేస్తే ఎంత అవుతుంది ఇక్కడ ఏం అడుగుతున్నాడు సమ్ అంటే ఏం చేయాలి ప్లస్ చేయాలి కూడాలి సమ్ అంటే కూడాలి అర్థమవుతుందా సమ్ అంటే కూడాలి ఇక్కడ ఏమంటున్నాడు వాట్ ఈస్ ద సమ్ అంటే కూడడం యాడ్ చేయడం వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ 5 ఇక్కడ 2 చోట్ల ఉంది ఇక్కడ ఉంది అర్థమవుతుందా సో ఆ 2 పొజిషన్లో ఉందన్నమాట ఆ 2 పొజిషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఈ డిజిట్ మొత్తం ఒకసారి నెంబర్ నేమ్ ఏంటిదో చూద్దాం 1 10 100 1000 10000 లక్షలు ఈ రకంగా చదవాలి ఎంత 5,84,356 ఎంతండి 5,84,356 ఇందులో ఒక 5 యొక్క వాల్యూ ఎంత 5 lakhs మనం చెప్పుకున్నాం ల్యాక్స్లో ఎన్ని డిజిట్స్ ఉండాలి 6 డిజిట్స్ ఉండాలి అని చెప్పాం నెక్స్ట్ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో ఒకసారి చూడండి 1 2 3 4 5 6 1 10 100 1000 10000 లక్షలు అర్థమవుతుందా ఓకే ఇక్కడ ఈ 5 యొక్క వాల్యూ ఎంత 5 lakhs ఇక్కడ ఈ 5 యొక్క వాల్యూ ఎంత 1 10 యూనిట్ ప్లేస్ 10th ప్లేస్ దీని యొక్క వాల్యూ ఎంత 50 ప్లస్ 50 అర్థమవుతుందా ఈ రకంగా మనము దాన్ని కూడతాం ఏ రకంగా యాడ్ చేస్తాం ఇక్కడ 5 lakhs ఉంది ఈ 15 తీసుకొచ్చి ఇక్కడ తెస్తాం ఎందుకు ఈ యూనిట్ ప్లేస్ కింద రావాలి ఇక్కడ నెక్స్ట్ ఈ 10th ప్లేస్ కింద రావాలి 50 ఇక్కడ ఏం చేయమంటున్నాడు ఆ సింబల్ ఏంటిది ప్లస్ కాబట్టి ఈ రకంగా తీసుకొని 0 ఇక్కడ 0 వస్తుంది 0 + 5 ఇక్కడ 5 వస్తుంది నెక్స్ట్ 0 నెక్స్ట్ ఇక్కడ 0 నెక్స్ట్ ఇక్కడ 0కి 0 నెక్స్ట్ ఇక్కడ 5 ఎంత అయింది ఇప్పుడు 5,50,000 అయింది మొత్తం టోటల్గా ఎంత అయింది 5,50,000 ఆన్సర్ ఏమైంది 5,50,000 అనమాట ఆన్సర్ మనకేమొచ్చింది 5,50,000 ఈ విధంగా ప్లేస్ వాల్యూ మీద ఫేస్ వాల్యూ మీద డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు ఇక్కడ ఏం అడిగాడు ఇక్కడ ఒకవేళ సమ్ అడిగాడు సమ్ అడిగితే ఎంత అయింది 5,50,000 అయింది ఒకవేళ డిఫరెన్స్ అడిగి ఉంటే ఇందులో నుంచి ఈ 50 అనేది తీసేయాల్సి వస్తుంది అర్థమవుతుందా 50 తీసేస్తే వచ్చే ఆన్సర్ అవుతుంది అర్థమవుతుందా కొన్నిసార్లు అడుగుతాడు ఓకే ఇక్కడ ఉన్నటువంటి 4 యొక్క ప్లేస్ వాల్యూ మరియు 8 యొక్క ఫేస్ వాల్యూని కూడమని అడుగుతాడు అర్థమవుతుందా 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 4,000 ఇక్కడ 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 4,000 8 యొక్క ఫేస్ వాల్యూ ఎంత 8 తీసేయమని అడుగుతాడు మైనస్ ఓకే 4,000 నుంచి 8 తీసేస్తే ఎంత అవుతుంది 4,000 నుంచి 8 తీసేస్తే ఎంత అవుతుంది ఓకే ఆ రకంగా అది తీసేయండి నెక్స్ట్ మనకు
అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందులో మీకు క్లియర్గా ఎలా అడిషన్ చేయాలి, ఎలా సబ్ట్రాక్షన్ చేయాలి, ఎలా మల్టిఫికేషన్ చేయాలి, ఎలా డివిజన్ చేయాలి అనేది క్లియర్గా మీకు రావడం జరుగుతుంది. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అంటే ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో, ఫేస్ వాల్యూని బేస్ చేసుకొని ప్లేస్ వాల్యూ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? ఫేస్ వాల్యూ అనేది ఆల్వేస్ సేమ్ ఉంటుంది. ఫేస్ వాల్యూ అనేది ఆల్వేస్ సేమ్ ఉంటుంది. అది ఎక్కడన్నా ఉండని మనకు ఆ డిజిట్లో ఎంత ఉంటే అదే మనకి ఏమవుతుంది? ఫేస్ వాల్యూ అయిపోతుంది. కానీ ప్లేస్ అంటున్నాం కదా, ఆ పొజిషన్ని బట్టి మనది అనేది ఇట్లా మారిపోతూ ఉంటుంది. అర్థమవుతుందా? అది దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి ఒక్క క్లాస్ బేసిక్స్ నుంచి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దాని మీద ప్రీవియస్గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనేవి కూడా ఏ విధంగా సాల్వ్ చేయాలో కూడా క్లాస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అర్థం కాకుంటే రివైజ్ చేసి చూడండి, మళ్ళీ చూడండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో కానీ లేదంటే మీరు నాకు చాట్ బాక్స్లో కానీ మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. ఓకే.